పూర్వము మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో కూడా ఏదైనా ఒక వ్యక్తిని ఏదైనా మనకు ఒక వ్యక్తి ఏదైనా మరి నష్టం కలగజేసినాడన్నా, బాధించినాడన్నా శపిస్తే కూడా వాళ్ళు శపించితే వారు ఆ బాధను ఖచ్చితంగా అనుభవించి తీరుతాన్నారు. మన వేదంలో అట్లా ఉన్నాయి. ఏదైనా అబద్ధం చెప్పినా కూడా వాళ్ళు శపించేవాళ్ళు, ఆ కర్మ అనుభవించేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అప్పుడున్న వారికి ఆ శక్తి ఉండేది. ఆ మనుషుల్లో ఎవరికైనా సరే, ఋషులు కానీ సామాన్యులు కూడా చెప్పిస్తే తగులుకుండేటి నైనా వాళ్ళు చెప్పిస్తే ఆ శాపము తగులుకుంటాయని. ఇప్పుడు ఉన్న వాళ్ళు మరి ఉదయం నుండి సాయంత్రం వరకు చెప్పించినా కూడా ఏమీ కావడం లేదు వాళ్ళకు. నిజానికి మరి చెప్పించే వాళ్ళల్లో శక్తి లేదా, మరి ఏమేమో భగవంతుని తిట్టే వాళ్ళల్లో శక్తి ఉంది, ఏమీ అర్థం కాకుండా పోతుంది. నిజానికి మనం కరెక్ట్గా ఉండి ఏదైనా మనల్ని ఏదైనా బాధించినప్పుడు మనం ఏదైనా చెప్పిస్తే ఖచ్చితంగా జరిగేది. ఇప్పుడు కూడా జరుగుతుంది. మనమే అవినీతిగా ఉన్నప్పుడు ఇతరులను చెప్పిస్తే ఎట్లా జరుగుతాయి? అవి జరగవు. కానీ మనం ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నప్పుడు మరి ఏదైనా కూడా ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మన మాటకు విలువ ఉంటుంది, అన్నిటికీ విలువ ఉంటుంది. మనల్ని ఎవరైనా బాధించినా, మన భగవంతుని బాధించినా, మనము నమ్ముకున్న వారిని ఎవరినైనా కానీ ఎవరన్నా అన్నా కూడా మనం చెప్పిస్తే జరుగుతాయి. అది మనలో కరెక్ట్గా మనం ఉన్నప్పుడు చెప్పించితే జరుగుతాయి. కానీ మనమే కరెక్ట్గా లేనప్పుడు ఇతరులను ఎన్ని మాటలు అంటే ఏం ప్రయోజనం ఉంది? పిల్లి సాపిట్లకు ఉట్లు తెగుతాయా అని ఒక సామెత చెప్తారు. మరి అట్లాగా ఉంటుంది. మనం కూడా ధర్మంగా ఉన్నప్పుడు, మన మీదకి అధర్మంగా వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏదైనా అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అది సత్యం కూడా. హరే కృష్ణ.